అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం ఉత్తరప్రదేశ్లోనే పవిత్రమైన ప్రయాగ్రాజ్, గంగా యమున సరస్వతి త్రివేణ సంగమం దగ్గర ఉన్న మహాశక్తి పీఠాలలో ఒకటైన మాధవేశ్వరి అమ్మవారి ఆలయం వైపు. ఇక్కడ అమ్మవారు నివసించే రూపం ఎంతో ప్రత్యేకత. పేరు శక్తిపీఠం కాదు, సత్యముగా సాక్షాత్తు జగన్నాథ ఆశీర్వాదం నిలిచే స్థలం అని భక్తులు నమ్ముతారు. శక్తి పీఠాలలో చారిత్రక మూలం సతీదేవి దక్షయజ్ఞం, పరమశివుని తాండవం. దక్ష ప్రజాపతి వ్యతిరేకంగా శివుడిని అవమానించబడి సతీదేవి యజ్ఞ వేదికలో దాహనం కాగా, వేదనలో పరమశివుడు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని ప్రపంచమంతా సంహరించారు. ఆ దేహాన్ని భాగాలుగా చేయడానికి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో శరీరాన్ని 51 భాగాలుగా విభజించాడు. ఆ భాగాలు పడ్డ ప్రతి స్థలం శక్తిపీఠంగా మారింది. పురాణం ప్రకారం సతీదేవి యొక్క వేలు చెయ్యి పడినట్లు పురాణం చెబుతుంది. అందుకే ఈ క్షేత్రం సంపూర్ణ సిద్ధి ప్రసాదించే శక్తి పీఠంగా భావించబడుతుంది. ఈ ఆలయం ఉన్న ప్రయాగ అనేది సాధారణ నగరం కాదు. ఇక్కడ గంగా, యమున, అదృశ్య సరస్వతి నదులు కలుస్తాయి. ఈ సంగమం వద్ద ఒక్క చుక్క జలస్నానం చేసినా పాపాలు పోతాయని వేదాల్లో చెబుతారు. మరియు కుంభమేళా వంటి మహోత్సవాలు ఇక్కడే జరుగుతాయి. అందుకే ప్రయాగ్ అనేది భూమిపై మోక్షధామం అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని అలోపిదేవి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు. అమ్మవారి శక్తి నిలిచే పవిత్ర స్థలం ఒక చెక్క మండపం రూపంలో ఉంటుంది. సతీదేవి అవయవం ఇక్కడ పడిగా ఆ దివ్యశక్తి కనబడకుండా విలీనమైపోయిందని విశ్వాసం. అందుకే అలోపిదేవి అంటే కనబడని దేవి అని పేరు వచ్చింది. కానీ విగ్రహం లేకపోయినా అమ్మవారి శక్తి మాత్రం భక్తుల హృదయంలో నిత్యం విరజిల్లుతుంది. మాధవేశ్వరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? మాధవేశ్వరి అంటే మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడు. ఆయన శక్తి మాధవేశ్వరి అంటే ఇక్కడ శివ, శక్తి, నారాయణ తత్వం ఏకరూపంగా వెలసి ఉంటుంది. ప్రజల మధ్య ప్రాచుర్యం పొందిన లోక కథ తెలుసుకుందామా? ఒక అందమైన జంట వధువు తన భర్తతో ప్రయాణిస్తుండగా మధ్యలో దొంగలు గుంపు దాడి చేశారు. అమ్మాయి ప్రాణంపై ప్రమాదం రావడంతో ఆమె దేవీ స్వరూపంలో విలీనమై అదృష్టమైపోయిందని చెబుతారు. దానితో ఈ స్థలాన్ని ప్రజలు దేవతా స్థానంగా భావించి పూజించడం ప్రారంభించారు. అది తర్వాతే అలోపిదేవి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ప్రతి శక్తిపీఠానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. అలాగే ఇక్కడ భైరవుడు ఉన్నాడు. ఇక్కడ ఆయన ఈశాన్ భైరవుడు. ఆయన అనుగ్రహం లేకుండా అమ్మవారి కటాక్షం లభించదని విశ్వాసం. ఆలయ వాతావరణం ఎలా ఉంటుందంటే, ఆలయంలోకి అడుగు పెడితే ఒక ప్రశాంతమైన దివ్యశక్తి మనసును తాకుతుందని, డప్పుల నాదాలు, దీపాల కాంతి, మంత్రముగ్ధులై భక్తిగానం అన్నీ కలిసి అమ్మవారు నిజంగానే మన ఎదుట ఉన్నారనిపించేలా చేస్తాయి. విగ్రహం లేకపోయినా భక్తి ఉంటుందంటే తాత్విక సందేశం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిరోజు పుష్పార్చన, నైవేద్యం, దీపారాధన జరుగుతాయి. కానీ నవరాత్రులు, కుంభమేళా, పవిత్ర పౌర్ణమి రోజుల్లో భక్తుల రద్దీ అపారం. అమ్మవారికి చీర సమర్పిస్తే వివాహయోగం కలుగుతుందని, సంతాన సౌఫల్యం లభిస్తుందని, కుటుంబ ఐక్యత పెరుగుతుందని ఎన్నో మంది
తమ అనుభవాల వల్ల చెబుతుంటారు. భక్తితో జపిస్తే